చూడండి సెకండ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఆన్ 1st January 2002, the provision for doubtful debts stood 1000. 1 జనవరి 2002న రాని బాకీల నిధి అంటే సంస్థాత్మక బాకీల నిధి బాకీల కోసం ఏర్పాటు ₹1000. ఇది ఓపెనింగా క్లోజింగా ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. 1st January 2002 ద ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ స్టూడ్ 1000. కింద ఇచ్చిన జనవరి 1, 2002న సంస్థాత్మక బాకీల కోసం ఏర్పాటు ₹1000. సో దిస్ ఇస్ ఓపెనింగ్ గా క్లోజింగ్ గా డిసైడ్ చేసుకుంటే 1/1/2002 ఉంది కాబట్టి దిస్ ఓపెనింగ్. ద టోటల్ డెటార్స్ ఆన్ 31st December 2002 23,500. సో డెటార్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు 23,500. బట్ అవుట్ ఆఫ్ దీస్ 500 వర్ బ్యాడ్ అండ్ హ్యాడ్ టు బి రిటర్న్ ఆఫ్. అంటే ₹500 రాని బాకీ అవ్వడం వల్ల రద్దు పరచవలసి ఉంది, ఇంకా రద్దుపరచండి. సో నెక్స్ట్ డెటార్స్ 5%. డెటార్స్ 5% ఏర్పడు. సో ఓపెనింగ్ బ్యాడ్ డెప్స్ ఇచ్చాడు, ఓపెనింగ్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెప్స్ ఉన్నాయి. ఇప్పుడు క్లోజింగ్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెప్స్ లేవు. మనకి ఓపెనింగ్ ఉండాలి, క్లోజింగ్ రెండు కావాలి. సో సో అందుకు ఇవ్వలేదు కాబట్టి ఇంకేం చేయమంటారు, రాని జనరల్ ఎంట్రీస్ రాయమన్నాడు. చిట్టాపత్రం రాసి అవసరమైన ఖాతాను తయారు చేయమన్నాడు. సో చిట్టాపత్రం రాయాలంటే మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే కొంచెం గ్యాప్ వదిలేసుకొని అకౌంట్ వేసేసుకుందాం. అకౌంట్ వేసుకున్న తర్వాత చిట్టాపత్రం ఈజీ అయిపోతాయి, అంటే చాలా ఈజీ అయిపోతాయి అకౌంట్ చేసుకున్న తర్వాత. సో ఫస్ట్ మనకి బ్యాడ్ డెటార్స్ ఎంత ఇచ్చాడు. సో డెటార్స్ మనకి ఇచ్చిన అమౌంట్ 23,500. సో దాంట్లో మనకి ఇచ్చిన బ్యాడ్ డెప్స్ ఎంత, రాని బాకీలు 500 తీసేస్తే 23,000 వచ్చిందండి. సో ఈ 23,000కి 5% కట్టాలి. 23,000 ఇంటూ 5%. సో ఎంత అవుతుందండి, 5 3 15, 5 2 10, 5 3 15, 5 3 ఎంత ఉంది, 5 3 15, 10 15, 1 5 10 11 అంటే 11,000, 1150, 1,050 అంటే 1,150. తీసేస్తే 21,850. $21,850. సో దిస్ ఇస్ ఏ మనకి దిస్ ఇస్ క్లోజింగ్ బ్యాడ్ డెబ్ట్స్. ఇట్ ఈస్ ఏ దిస్ ఇస్ ఏమవుతుంది మనకి ఇది, ఇట్ ఈస్ ఏ మీకు రాయక్కర్లేదు, జస్ట్ ఇట్స్ క్లోజింగ్ ఆర్బిడి. నేను జస్ట్ మీకు తెలియాలని రాస్తున్నాను అంతే. ఇట్స్ క్లోజింగ్ ఆర్బిడి. సో వచ్చేసింది. సో బ్యాడ్ డెప్స్ అకౌంట్ ఏం రాసుకుంటాం, డేట్ ఏ డేట్న బ్యాడ్ డెప్స్ ఉన్నాయని చెప్పాడు. అవుట్ ఆఫ్ దిస్ 500 బ్యాడ్ డెప్స్ అంటే ఎండ్ ఆఫ్ ది డేట్ 31st 12 2002. 31st 12 2002. ఏం రాసుకుంటాం, బ్యాడ్ డెప్స్ అకౌంట్లో టూ డెటార్స్ అకౌంట్ ఎంత 500. సో బ్యాలెన్స్ 500 వేసుకొని ఇదే బ్యాలెన్స్ అవతల వేసి, సో వచ్చిన దాన్ని ఏం రాసుకోవాలి, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలండి, 31st 12 2002 ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, బై ఆర్బిడి అకౌంట్ రిజర్వ్ ఫర్ డౌట్ఫుల్ డెప్ట్స్ అకౌంట్ రాని బాకీల నిధి ఖాతా. అయిపోయింది అకౌంట్. సో సగం లెక్క అయిపోయిందండి. బ్యాడ్ డెప్ట్స్ అదే ఎక్కడ బ్యాడ్ డెప్ట్స్ అకౌంట్కి బ్యాడ్ డెప్ట్స్ ఏం రాసుకుంటామండి, రాని బాకీ నిధి ఖాతా ట్రాన్స్ఫర్ చేయాలి. సో ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు రాని బాకీ నిధి ఖాతాకు వచ్చేసాను. సో మనకి ఇక్కడ ఓపెనింగ్ క్లోజింగ్ ఉంది. ఓపెనింగ్ ఎంత ఇచ్చాయండి, ₹1,000. క్లోజింగ్ 1,150 మనం కట్టుకున్నాం. 1,150 మనం కట్టుకున్నాం. సో ఓపెనింగ్ ఎప్పుడు కూడా ఎక్కడ వేసుకుంటాం అండి, క్రెడిట్స్ వేసుకోవాలి. 1/1/2002
by balance brought down ఎంత 1000. సో అలాగే డేట్ 31st 12/2002 to balance C by D 1150. సో ఓపెనింగ్ క్లోజింగ్ ఫస్ట్ చేసుకోవాలి. రాని బాకీల నిధి ఖాతాలో రాని బాకీల ఓపెనింగ్, రాని బాకీల నిధి ఖాతాలో రాని క్లోజింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ రాని బాకీల ఖాతాలో ఉన్న 500 ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి డేట్ క్లోజింగ్ డేట్ 31st 12/2002 to balance two bad debts account ఎంత 500. సో ఇప్పుడు రెండిట్లో ఏ సైడ్ ఎక్కువ ఉందో చూసుకోండి. రెండిట్లో ఏ సైడ్ ఎక్కువ ఉందో దాన్ని బట్టి బ్యాలెన్స్ చేయాలండి. సో ఇక్కడ డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది. సో 1650 ఉంది. అదే అమౌంట్ అక్కడ వేసుకున్నాను 1650. సో బ్యాలెన్స్ అమౌంట్ బ్యాలెన్స్కి బై బ్యాలెన్స్ ఎలా రాసుకుంటాం అండి? బై ప్రాఫిట్ బై పిఎన్ఎల్ అకౌంట్ బై లాభ నష్టాల ఖాతా డేట్ 31st 12/2002. సో అమౌంట్ 650 రూపీస్. సో ఇదంతా బ్యాలెన్స్. సో మీకు బ్యాలెన్స్ కాబట్టి రెడ్లో పెడుతున్నాను, చూసుకోండి. ఎంత ఈజీగా అంటే చూసుకోండి, లెక్క అయిపోయిందండి ఇది. సో ఫస్ట్ వన్ బ్యాడ్ డెబ్ట్స్ ఓపెనింగ్ ఎక్కడ వేసుకోవాలి? రాని బాకీల ఖాతాలో వేసుకోవాలి. రాని బాకీల ఖాతాలో వేసుకోవాలి. సో 2 డెటార్స్ 2 రుణగ్రస్తులు. ఆ రాని బాకీని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలండి? రాని బాకీ నిధి ఖాతాకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆర్బిడి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. 500 ట్రాన్స్ఫర్ చేస్తాం, అది ఈక్వల్ అయిపోద్ది. సో నెక్స్ట్ దాని తర్వాత రాని బాకీ నిధి ఖాతా రండి, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ అకౌంట్ రండి. సో ఓపెనింగ్ ఎప్పుడు కూడా క్రెడిట్ సైడ్ చూపెడతాం, క్లోజింగ్ ఎప్పుడు కూడా డెబిట్ సైడ్ చూపెడతాం. వచ్చిన తర్వాత పైన ఆర్బిడి అకౌంట్ బ్యాలెన్స్ ని రాని బాకీ నిధి ఖాతా రాని బాకీ ఖాతా నిల్వని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత బ్యాలెన్స్ చేసుకుంటే దాన్ని ఏం రాసుకుంటాం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాసుకుంటాం. మర్చిపోకండి అమ్మా, ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ డౌన్ ని నెక్స్ట్ ఇయర్ కి 1/1/2003 కి ఫార్వర్డ్ చేయాలి. బై బ్యాలెన్స్ బి బై డి 1150. సో సమ్ అయిపోయింది. దీనికి ఎంట్రీ ఎలా రాయాలి అంటే, సో గుర్తుపెట్టుకోండి, ఎంట్రీ ఎలా రాయాలంటే ఈ ఎంట్రీస్ ఫస్ట్ రాయాలండి. నేను జస్ట్ ఇప్పుడు లాస్ట్లో రాస్తాను మీకు. సో ఎంట్రీస్ ఇప్పుడు కూడా ఫస్ట్లో రాయాలి. సో డేట్ particulars debit చూడండి. సో ఫస్ట్ ఎంట్రీ ఏంటంటే ఈజీ గుర్తుపెట్టుకోని చెప్తాను. దిస్ ఇస్ ఫస్ట్ ఎంట్రీ, ఇది ఫస్ట్ ఎంట్రీ. సో ఎలాగాలంటే బ్యాడ్ డెబ్ట్స్ అకౌంట్ ఎట్ R2,
చూడండి ఎంట్రీ ఇలా రాయాలంటే సో బ్యాడ్ డెబ్ట్స్ అకౌంట్ డెటార్ టు డెటార్స్ అకౌంట్ అని వస్తుంది. దిస్ ఇస్ ఎ ఫస్ట్ ఎంట్రీ. సో సెకండ్ ఎంట్రీ చూడండి సెకండ్ ఎంట్రీ ఎలా రాయాలో కూడా చూసుకోండి ఒకసారి. దిస్ ఇస్ ఫస్ట్ ఎంట్రీ. సో రెండోది సెకండ్ ఎంట్రీ సో ఇలా వెళ్తుంది. సో ఆర్బిడి అకౌంట్ డెటార్ టు బ్యాడ్ డెబ్ట్స్ అకౌంట్. దిస్ ఇస్ ఫస్ట్ ఎంట్రీ బ్యాడ్ డెబ్ట్స్ అకౌంట్ డెటార్స్ అకౌంట్. నెక్స్ట్ ఆర్బిడి అకౌంట్ డెటార్ టు బ్యాడ్ డెబ్ట్స్ అకౌంట్. సో మూడో ఎంట్రీ జస్ట్ ఈ బ్యాలెన్స్ ఎంట్రీ. సో ఈ బ్యాలెన్స్ ఎంట్రీకి దిస్ ఇస్ ఏ ఈ బ్యాలెన్స్ ఎంట్రీ. ఈ బ్యాలెన్స్ ఎంట్రీ. సో బ్యాలెన్స్ ఎంట్రీ ఇప్పుడు చెప్పేది మీరు. సో ఇలాగా ప్రాఫిట్ లాస్ అకౌంట్ డెటార్ టు రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ అయిపోయింది. ఎంట్రీస్ 3 ఎంట్రీస్ అయిపోయాయి. సో ఎంట్రీ కూడా మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ద ఫస్ట్ ఎంట్రీ ఇది బ్యాడ్ డెబ్ట్స్ అకౌంట్ డెటార్ టు దిస్ ఇస్ ఏ ఫస్ట్ ఎంట్రీ. సో దిస్ ఇస్ ఏ సెకండ్ ఎంట్రీ. థర్డ్ ఎంట్రీ అయిపోయింది. ఎంట్రీస్ అయిపోయాయి. ద ఫస్ట్ డేట్ 31/12/2002 ఫస్ట్ ప్రొవైడ్ చేసినప్పుడు బ్యాడ్ డెబ్ట్స్ అకౌంట్ డెటార్ దాని బాకీ డెటార్ టు డెటార్స్ అకౌంట్ అమౌంట్ 500 నేషనల్ రాస్తామండి. బీయింగ్ బ్యాడ్ డెబ్ట్స్ రిటర్న్ ఆఫ్ అయిపోయింది ఫస్ట్ ఎంట్రీ. నెక్స్ట్ రెండో ఎంట్రీ 31/12/2002 ఏం చేయాలి? రెండో ఎంట్రీ మీకు చెప్పాను బ్యాడ్ డెబ్ట్స్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇలాగా ఆర్బిడి అకౌంట్ డెటార్ టు బ్యాడ్ డెబ్ట్స్ అకౌంట్ దాని బాకీ ఇది కదా డెటార్ టు బ్యాడ్ డెబ్ట్స్ అకౌంట్ 500. సో నెక్స్ట్ 31/12/2000 బ్యాలెన్స్. సో అకౌంట్ లో బ్యాలెన్స్ చూడండి. టేబుల్ బ్యాలెన్స్ ఉందండి. క్రెడిట్ సైడ్ ఉంది అంటే ప్రాఫిట్ లాస్ అకౌంట్ డెటార్ టు రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ అకౌంట్ అంటే లాభ నష్టాలు కదా డెటార్ టు. సో ప్రాఫిట్ లాస్ అకౌంట్ డెటార్ టు పిఎన్ఎల్ అకౌంట్ డెటార్ టు ఆర్బిడి అకౌంట్ అమౌంట్ ఎంత అండి? 650. సో నేరేషన్ రాస్తారు. నేరేషన్ రాయడం మర్చిపోయిందాగా
being the debts transferred రాని బాకీల్ని మళ్ళించంద్ర being the additional provision made being additional provision made అంటే ఏంటి? సో ఫస్ట్ ది రాని బాకీని ఏర్పాటు చేసినప్పుడు, రెండోది రాని బాకీ నిధిని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, నెక్స్ట్ అదనపు రాని బాకీ నిధిని అదనపు ఏర్పాటు చేసినందుకు. సో అయిపోయింది. దిస్ ఇస్ ఏ సెకండ్ సమ్ కంప్లీటెడ్.